కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముక్కు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన చెంటగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ హలో ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల్ చల్లూరు గ్రామంలో మనము. సో మనతో పాటు చల్లూరు గ్రామ సర్పంచ్ భీమగా నిరూప బాలనరసింహ గౌడ్ గారితో మనం ఉన్నాం. సో ఈనాడు ఎన్నో సమస్యలపైన ఫోకస్ చేస్తూ నేనున్నానంటూ ఎన్నో సమస్యలకి ఈనాడు నిరుపేదలకు సహాయార్థకంగా సంవత్సరాల తరబడి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఇప్పుడు మొత్తానికి గ్రామ ప్రజల మద్దతుతోని ఈనాడు ప్రజలని చైతన్యపరచడం ప్రతి ఒక్కటి కీలకంగా పోషించి ఈనాడు గ్రామానికి ఒక సర్పంచ్గా అయినారు. సో ఆ సామాన్య వ్యక్తి నుంచి ఈనాడు సర్పంచ్గా కావాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో మొత్తానికి ఇప్పుడు ఒక గ్రామానికి సర్పంచ్గా ఉన్నారు. ముందుగా రూపా బాలనరసింహ గౌడ్ గారికి కంగ్రాచులేషన్ చెప్తాను. సో ఎట్లా అనిపించింది మేడం ఈ 10-15 రోజుల వాతావరణం, ఈ సందడి, ఈ ప్రజలతోని మమేకం అవ్వడం, ప్రజల దగ్గరికి, రైతుల దగ్గరికి, గ్రామ ప్రజలందరి దగ్గరికి వెళ్ళారు, ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. 2006లో నేను వార్డ్ మెంబర్గా చేశాను. అప్పటి నుండి నాకు చాలా ఊరికి మంచి చేయాలని ఉండేది. ఇప్పుడు గ్రామ ప్రజలు అవకాశం ఇచ్చారు. బీసీ లేడీ కావడంతో నాకు మంచి అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నాను. గ్రామ ప్రజల సహకారంతో, ఐలన్న సహకారంతో, ఐలన్న గారి సహకారం మాకు చాలా బాగుంది. ఆయన సహకారంతో ఊర్లో ఉన్న పనులు, ఇంద్రమ్మ ఇల్లు కానీ, కొత్త కాలనీలో పట్టాలు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఊర్లో సమస్యల పైన ఐలన్నతో సహకారంతో మేము చాలా బాగా చేసుకుంటామని మాట. ఇప్పుడు వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్గా అయినారు. ఇప్పుడు మామూలుగా కాదు, ఎందుకంటే సర్పంచ్ రూపా బాలనరసింహ గౌడ్ ఎట్లా అనిపించింది ఈనాడు ప్రజల దగ్గరికి వెళ్ళడం, ఓట్లు అడగడం కానీ, వాళ్ళు మిమ్మల్ని గెలిపించినారు, ఎట్లా అనిపించింది అంత? ప్రజల సహకారం మాకు చాలా బాగుంది. మీరు ఉండాలి అని చాలా మంది ఫస్ట్ నుండే అన్నారు. ఊరు ఇంకా బాగా చేయాలి, అభివృద్ధి చేయాలని ముందుకొచ్చాము. ఇంకా ముందు చాలా బాగా చేస్తాము. ఇప్పుడు స్థానికంగా మీరు ఉన్నారు, గ్రామంలో మెయిన్ గా ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీరు ఓట్లు అడిగేటప్పుడు ప్రజలు కూడా మాకు ఏం హామీ ఇస్తున్నారు అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఎక్కడెక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, అసలు గ్రామాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు ఈనాడు మండలంలో మీరు? మా ఊర్లో డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. రోడ్లు కూడా కొన్ని చోట్ల లేవు. అవన్నీ ఐలన్న గారు నాకు, చెల్లి నువ్వేం భయపడకు, నేను అన్ని మీ ఊరికి చాలా బాగా చేస్తాను, అన్ని విధాలా నేను ఉంటానని నాకు హామీ ఇచ్చిండు. అదే ధైర్యంతో నేను ముందుకు వచ్చాను. ప్రజలకు కూడా అన్ని చేయగలుగుతానని నమ్మకంతో ఉన్నాను. మొత్తానికి మహిళలు ఈనాడు గృహిణులుగా ఇళ్లకే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఒక రాజకీయంలో ముందుకు వచ్చి అన్నగారు మీకు సపోర్ట్ చేయడం, ఇదంతా ఎట్లా అనిపించింది? ఇప్పుడు మీరు సర్పంచ్గా అయినారు. సో ఎంతో మందికి మహిళలకు ఇంకా స్ఫూర్తిదాయకంగా ఉండేటటువంటి ఆస్కారం ఇది. మిమ్మల్ని చూసి వేరే మహిళలు కూడా చైతన్యం అవుతా ఉంటారు, ఎట్లా చూస్తున్నారు? నేను ఇంతకు ముందు కూడా మహిళలతో చాలా బాగున్నాను. నేను టైలరింగ్ చేశాను. ఒక 40-50 మెంబర్స్ కు నేను పని కల్పించాను, ట్రైనింగ్ ఇచ్చాను. ఇంకా ముందు నా వల్ల అయింది చాలా చేయాలని అనుకుంటున్నాను. సర్పంచ్లు చల్లూరు గ్రామానికి రావడం పోవడం జరిగింది, ఎంతో మంది సర్పంచ్లు రావడం. సో మీరు ఏ విధంగా ప్రజల మనసులో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు, ఏ విధంగా ముద్రేసుకోబోతున్నారు మీరు? ఇప్పటికంటే ముందు ఇంకా బాగా ముద్ర వేసుకోవాలనుకుంటున్నాను. కష్టపడి రోజు హార్డ్ వర్క్ చేసి అందరి సమస్యలు తెలుసుకొని మరి ఇంట్లోనే కూర్చోకుండా అన్ని విధాల పని చేయాలని అనుకుంటున్నాను. సో ముఖ్యంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు మీరు గ్రామంలోకి ముందుకు రావడం జరిగింది. సో ఆ సంక్షేమ పథకాలు ఏ విధంగా మీకు దోహదపడ్డాయి? ఏదైతే రైతు రుణమాఫీ కానీ, ఇందిరమ్మ ఇల్లులు కానీ, ఆ వైట్ రేషన్ కార్డ్స్ కానీ, ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ ఏ విధంగా దోహదపడ్డాయి? ఖచ్చితంగా మీకు అవి సహకరించినాయి మీ గ్రామ ప్రజల ద్వారా?
సహకరించిననే చెప్పాలి. ఓకే, మీకు ఎన్ని నెలలు ఇక్కడ గ్రామంలో రావడం జరిగింది? 26. ఓకే, సో మీరు ఆ ప్రచారాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది? ఎందుకంటే ఎంతో మంది ఇంకా నిరుపేదలు ఉంటారు కదా. చాలా సంతోషపడ్డారు. ఇంకా రానులకు కూడా తేవడానికి మేము ప్రయత్నిస్తాం. ఓకే, ముఖ్యంగా అన్నగారు మీరు చెప్పండి, మీకు కూడా కంగ్రాచులేషన్స్. మొత్తానికి తనకు సపోర్ట్ చేయడం ఈనాడు సర్పంచ్ గా గెలిపించుకున్నారు. ఎట్లా అనిపించింది ఈ వాతావరణం అంతా? ఎందుకంటే గ్రామ ప్రజలు మీరు పుట్టి పెరిగినటువంటి ఈ గ్రామంలో ఈనాడు సర్పంచ్ గా అయినారు. సో హౌ యూఆర్ ఫీలింగ్? నాకు 2004లో ఈ చల్లూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారిగా నేను వార్డు మెంబర్గా పోటీ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల్లో చొచ్చుకపోయి వారి గుణాలను నా గుణం తెలుసుకొని ప్రజల్లో నేను నిత్యం అందుబాటులో ఉండడం వల్ల నా మీద ప్రజలు పూర్తి నమ్మకంతో ఒకసారి వార్డు మెంబర్గా, ఉప సర్పంచ్గా, ఈరోజు ఆ నమ్మకాన్నే ప్రజలు ముందుకొచ్చి నువ్వు ఈ గ్రామానికి అందుబాటులో ఉంటావు కాబట్టి నువ్వు సర్పంచ్గా పోటీ చేస్తే మేమందరం సపోర్ట్ చేస్తామని ప్రజల నుంచి వచ్చిన మాటనే నేను తీసుకొని అదే స్ఫూర్తితోని ఈరోజు ఐలన్న సహకారంతో కాంగ్రెస్ పార్టీ సంబంధంతో ఉండుకుంటూ గ్రామ సర్పంచ్గా భీమగాని రూపను మా మిసెస్ను పోటీ చేయడం జరిగింది. ప్రజలు అదేవిధంగా ఆదరణ చెంది అత్యధిక ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించినందుకు ప్రజలకు ఇచ్చిన మాటలను మమ్ము చేయకుండా నిత్యం అందుబాటులో ఉండి చల్లూరి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ఈ గ్రామానికి కొన్ని పనులు అసంపూర్తిగా ఉన్నాయి కాబట్టి అది మెయిన్ పొట్టిమర్రి నుంచి వీరాడిపల్లి వరకు డబల్ రోడ్డు. దానివల్ల మాకు చెరువుకట్ట పైన అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. 10 సంవత్సరాలని కొన్ని యాక్సిడెంట్ల వల్ల కొందరు మరణించడం జరిగింది. కొన్ని కుటుంబాలు దానివల్ల అనాథ స్థితిలోకి వెళ్ళిపోవడం మేము దాన్ని చూసి మనసు బాధ అనిపించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆ రోడ్డును మొన్న 68 కోట్లతో శాంక్షన్ చేయబడింది. అది అతి త్వరగా పూర్తి చేస్తే మన మినిస్టర్ అయిన వెంకరెడ్డి సార్ కానీ మన స్థానిక ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా చల్లూరు గ్రామంలో చాలా ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజీ ప్రాబ్లం. ఆ డ్రైనేజీ ప్రాబ్లంను అన్నదారి దృష్టికి తీసుకొచ్చి అదే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ప్రజలకు ముందు పెట్టి ఆ డ్రైనేజీ నేను ఈ 5 ఏళ్ల కాలంలో కంపల్సరీగా తీరుస్తానే నమ్మకంతో ఐలన్న గారి నమ్మకంతో చల్లూరు ప్రజలకు ఐలన్న గారి మేము ఇద్దరం కలిసి ఖచ్చితంగా ఈ పనులు చేస్తామని నమ్మకాన్ని కల్పిస్తేనే ప్రజలు ఇవాళ మాకు ఓటేసి గెలిపించినారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ 5 ఏళ్లలో చల్లూరి డ్రైనేజీ వ్యవస్థను కానీ, ఇక్కడ ఇందిరమ్మ కాలనీలో పట్టాలు లేవు, అదే కాశవాడలో కూడా వాళ్ళకి శ్మశాన వాటిక లేదు. ప్రధాన సమస్యలుగా ఒక 4 సమస్యలు తీసుకొని నేను ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో వెళ్ళడం జరిగింది. ఆ 4 సమస్యలను కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో పూర్తి చేసి చల్లూరు ప్రజలకు నేను పూర్తి నమ్మకాన్ని కల్పిస్తూ ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా హామీలను నెరవేరుస్తానని చెప్తున్నాను. గ్రామంలో ఇతర పార్టీల నుంచి కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మిమ్మల్ని ఎందుకు నమ్మారు ప్రజలు? అసలు ఆ రూప బాలనరసింహ అంటే ప్రజలకు ఎందుకు ఆ నమ్మకం ఏర్పడ్డది అసలు గ్రామంలో? గత 15 సంవత్సరాల నుంచి మేము ప్రజల్లో పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, కులమతాలకు అతీతంగా అందరితోని సేమభావంగా వండుకుంటూ ప్రజల్లో నిత్యం అందుబాటులో ఉండి ఎవరైనా ఆపతుండి నా ఇంటికి వచ్చి తలుపు తట్టిన వారికి నాకు ఆర్థిక సాయం కానీ, మాట సాయం కానీ ఏదో విధంగా వాళ్ళకి సాయం చేసినాను కాబట్టి వాళ్ళు మాపై నమ్మకాన్ని ఉంచి ఓట్లు వేసి గెలిపించారని కోరుకుంటున్నాను. ఈ గ్రామంలో ముఖ్యంగా మీరు రాజకీయం వైపు టర్న్అవుట్ కావడం అసలు ఎట్లా, ఏ ఉద్దేశంతో రావడం జరిగింది? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. సో నేను ఒక మంచి బిజినెస్ కావాలి, నేను డాక్టర్నే కావాలి, మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి. సో ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది కదా. సో అసలు మీరు రాజకీయం వైపు టర్న్అవుట్ కావడానికి ఏంటి ఉద్దేశం అసలు? నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ బీజేపీ ఇంట్లో ఉండడం జరిగింది. అక్కడ ఎందుకో కొంచెం రాజకీయ భావాలతో నేను 2004లో చల్లూరికి మ్యారేజ్ కాగానే ఇక్కడికి రావడం జరుగుతుంది. అదే టైంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రావడం జరిగింది. అప్పుడు వీరారెడ్డి భార్య స్నేహలత గారు సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. ఆమెకు నేను సపోర్ట్ చేసి ప్రజల్లో గుర్తింపు పొందినాను. ఆ రోజు నుంచి కొంచెం ప్రజలు నన్ను గుర్తించి కొంచెం ముందుకు నెట్టడంతో ప్రజల్లో కొంచెం చైతన్యంతో పాటు నాకు కూడా చైతన్యం వచ్చి ఈ రాజకీయ వైపు కొంచెం అడుగులేసి తర్వాత 2008లో మా మిసెస్ గారు వార్డు మెంబర్గా, 2012లో నేను వార్డు మెంబర్గా, ఉప సర్పంచ్గా చేసి ప్రజల్లో గుర్తింపు పొందినాను. అదేవిధంగా రాజకీయంలో చల్లుల్లో కొంచెం నా వంతు కృషి చేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించి నా పేరు కొంచెం గ్రామంలో ఉండాలి, గ్రామానికి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరిగింది. నా కుటుంబ వ్యవస్థలో కూడా నా పిల్లలు సెట్ అయినారు. ఇప్పుడు నేనేమున్నా ఖాళీగా ఉండి బిజినెస్లు చూసుకుంటూ గ్రామానికి ఇంత సేవ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్గా పోటీ చేసి నా జీవితాన్ని
ఈ చల్లూరు గ్రామానికి నా అంకితం చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నా ఇంత పాత్ర ఉండాలనే కోరికతోనే ఈ ఎలక్షన్ లో రావడం జరిగింది. సో అందరితో నేను కాదు, బాలనరసింహ వ్యక్తి స్పెషల్ అని చెప్పేసి మీరు చెప్పాలనుకుంటున్నారు మొత్తం మీద. సో చల్లూరు విజయంలో కొంచెం నా పాత్ర ఉండాలి, ఖచ్చితంగా ఊరు డెవలప్మెంట్ లో ఉండాలి, చరిత్రలో నిలిచిపోయే విధంగా చేయాలనే కోరిక ఉన్నది నాకు. ఓకే. సో ముఖ్యంగా మీ స్టడీస్, విద్యాభ్యాసం కానీ, ఎందుకంటే మీరు ఆ పుట్టి పెరిగినటువంటి గ్రామం కదా, సో ఎట్లా జరిగింది అసలు మీ స్టడీస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, చైల్డ్హుడ్ జీవితం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చిన్ననాటి నుండి కష్ట జీవితం అనుభవించాను. 10వ తరగతి పూర్తి చేసి హైదరాబాద్లో 4 సంవత్సరాలు ఒక డ్రైవర్గా పనిచేసి 2004లో మ్యారేజ్ అయిన తర్వాత చల్లూరు గ్రామానికి వచ్చి ఇక్కడే పూర్తిగా చల్లూరులో ఉండాలని ఎందుకు అనిపించిందంటే, నాకు ఆ టైంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ప్రజల వద్దకు తిరిగితే ప్రజల బాధలు చూసి నా బాధను దృష్టిలో ఉంచుకొని ఇది ఎట్లయితే చేయాలనే ఉద్దేశంతో నేను దాదాపు ఈ 15 సంవత్సరాల్లో నా కుటుంబ సమస్యను చూసుకుంటూ ఊరు సమస్యలు కూడా కొంచెం బాగా టైం కేటాయించి ఊర్లో ఉన్న ఇక్కడ శివాలయం కానీ కొన్ని డెవలప్మెంట్ విషయంలో నా పాత్ర ఉన్నది. ఈ పాత్రను కూడా ఇంకా ముందుకు వెళ్ళి గ్రామాన్ని అభివృద్ధి చెందాలనే కోరికతోనే నేను ఈ రాజకీయంగా వచ్చి సర్పంచ్గా పోటీ చేయాలనే, అంటే సాధారణ వ్యక్తిగా ఉంటే కొంచెం పనులు ఉండేది, ఒక సర్పంచ్గా ఉంటే మాకు అధికారికంగా కూడా కొంచెం తోడుండి గ్రామాన్ని ఎక్కువ అభివృద్ధి చెందాలనే కోరిక ఉంది. దాంతోపాటు ఈసారి బిర్లా ఎల్లన్న గారు ఎమ్మెల్యేగా ఉండడం, మాకు అతి సన్నిహితంగా ఉండడం, వారి చేదోడు వాదోడుగా ఉండి వారి సహకారంతో గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి కొంచెం ఫండ్ తీసుకొచ్చి ఎక్కువ గ్రామానికి అభివృద్ధి పదంలో నడిపిస్తాననే నమ్మకంతో ఈరోజు ఒక సర్పంచ్గా పోటీ చేసి గెలిచి ప్రజలు నన్ను ఓట్లు వేసినందుకు ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా బిర్లా గారు సహకారం చాలా ఈ గ్రామానికి ఒక దత్తత గ్రామంగా ప్రకటించింది కాబట్టి ఆయన సహకారంతో ఎక్కువ ఫండ్ తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపాలని. ఓకే. సో ఇప్పుడు మీరు ఒక మహిళగా ఉన్నారు, రాజకీయంలో మీకు సపోర్ట్ చేయడం ఎట్లా అనిపించింది? ఎందుకంటే ఈనాడు ఆ మహిళల్లో కూడా చాలా చైతన్యవంతం, ఈనాడు పురుషులతో పాటు మహిళలు పోటీ పడుతూ ఉన్నటువంటి జనరేషన్ మనం చూస్తున్నాం, ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ. ఎట్లా అనిపించింది తన సపోర్టు, గ్రామంలో మహిళలందరి సపోర్ట్ మీకు? చాలా బాగా అనిపించింది. ఓకే. ఊర్లో తిరుగుతున్నప్పుడైనా ఎప్పుడైనా ఇంకా బాగా చేసుకుంటే వెళ్ళాలి ముందుకు, ఇంట్లో కూర్చోకూడదు, ఇంకా అన్ని సమస్యల పైన మనం అడ్వైజ్ చేయాలి, అందరి సమస్యలు అర్థం చేసుకోవాలి. ఆ నమ్మకం ప్రజలు నా మీద ఉంచినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. మంచి మెజారిటీ ఇచ్చిండ్రు. ఓకే. సో ఇంకా గ్రామంలో గ్రామం అంటే ముఖ్యంగా రైతన్నలు కూడుకున్నటువంటి గ్రామాలు ఉంటుంటాయి. సో ప్రతి ఒక్కరు ఏ విధంగా సపోర్ట్ చేసిన రైతన్నలు కూడా ఈనాడు బాలనరసింహ గారి కోట ఎందుకు వేయాలి? ఎందుకంటే ఈనాడు రైతు రుణమాఫీ జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. సో మీరు ప్రతి ఒక్కటి ప్రచారంలో భాగంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో రైతన్నల మద్దతు ఎట్లా లభించింది మీకు? కాంగ్రెస్ గవర్నమెంట్నే రైతు సంబంధించిన రైతు పక్షపాతిగా ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాగానే 2 లక్షల రుణమాఫీ ఏకదాటి సమయంలో ప్రతి రైతుకు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలోని ఇంద్రమ్మ కమిటీ వేసి ఇంద్రమ్మ ఇండ్లు కానీ గ్రామంలో ఉన్న ప్రజలందరూ గత గవర్నమెంట్ కంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే రుణమాఫీ చేసింది కాబట్టి అది ప్రజలకు తీసుకెళ్ళి ప్రతి రైతుకు దాని గురించి వివరించి రైతులకు వివరించి వారి ప్రేమానుభావాలతో ఓటు హక్కు తెచ్చుకొని మేము గెలవడం జరిగింది. ఓకే. ఇప్పుడు సర్పంచ్గా ఉన్నారన్న మీరు, గ్రామానికి ప్రజలు గెలిపిస్తే, ఎందుకంటే ఈనాడు పార్టీ పరంగా బలపరచవచ్చు కానీ ఇప్పుడు పార్టీలకు అతీతంగా గ్రామంలో వర్క్ చేయాలి. ఎందుకంటే ఈనాడు ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఏమైనా సంక్షేమ పథకాలు వచ్చినా ప్రతి ఒక్కరికి, నిరుపేదలకి ఏ పార్టీ ఉన్నా సరే ఈనాడు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు గ్రామ ప్రజలకి మీరు? నేను గతంలో కూడా పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా వర్క్ చేసినామని, ఇప్పుడు కూడా నా కోటేశ్వరరావు వేయలేదు కాదు, ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఎలక్షన్లు ఉన్నంత వరకే పార్టీలు, తర్వాత గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్క సభ్యుని సహకారం కావాలి. ఊళ్ళో పెద్ద మనుషులు కానీ, యువకులు కానీ, మహిళలందరి సహకారంతో గ్రామం అభివృద్ధి ఎట్లా చెందాలి, గ్రామం అందరి సహకారంతో ముందుకెళ్ళి గ్రామాన్ని అభివృద్ధి చెందడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాను కాబట్టి నేను పార్టీలకు అతీతంగా పనిచేస్తాను. ఓటు వేసిందా వేయలేదు, మనకి ఎలాంటి గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రతి వ్యక్తి సహకారం తీసుకొని ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడు దేశ భవిష్యత్తు మారాలంటే ముఖ్యంగా విద్యార్థులు ఏదైతే తమ చదువు వల్ల ఆ తరగతి గదిలోనే దేశ భవిష్యత్తుకు పునాదులు వేసేటటువంటి పరిస్థితి, కానీ గ్రామం మారాలంటే ఈనాడు సర్పంచ్లు ఏదైతే గ్రామంలో ఉండేటటువంటి గ్రామ పంచాయతీలో సర్పంచ్ తీసుకునేటటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది గ్రామ అభివృద్ధి. సో మీ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి గ్రామం కోసం?
చల్లూరి పాలకవర్గం మొత్తం చల్లూరి అభివృద్ధి కొరకే పాటుపడతాము. అదేవిధంగా యువత చెడిదారుల పడకుండా వారికి స్పెషల్గా ఈ ఊర్లో కమిటీలు వేసి యువతను చెడిదారుల పడకుండా దేశం గురించి, ఊరు గురించి, ఊరు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుందని యువతలో చైతన్యం తీసుకురావడానికి మేము ప్రత్యేకంగా కార్యక్రమాలు కూడా పెడతామని ఎలక్షన్లో టైంలో హామీ ఇవ్వడం జరిగింది. దానికి ప్రత్యేక కమిటీ వేసి కొంచెం నిధి కూడా ఏర్పాటు చేసి స్కూల్ విషయంలో కానీ, ఊర్లో బడి గుడి యువతను చెడు దారిలో పట్టకుండా ఒక కమిటీ వేసి దానికి కొంచెం నిధి తీసుకొచ్చి సక్రమంగా యువతను సక్రమ దారిలో పెడతామని మేము ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చినాం. అదే దాన్ని ఫాలో అవుతాం కంపల్సరీ. ఈ 1-2 మనుషులను వీళ్ళలో చదువుకున్న వ్యక్తులతో కానీ కొంచెం అవగాహనతో కమిటీ వేసి ఊళ్ళో యువతకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి చదువు విషయంలో కూడా కొంచెం ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. సో సర్పంచ్గా గెలిచినారన్న, అసలు సర్పంచ్ ఏ విధంగా ఉండాలి గ్రామానికి, మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? సర్పంచ్ అంటే ఊరికి కంపల్సరీ ఏంటంటే పార్టీలకు అతీతంగా ఉండాలి, నిత్యం అందుబాటులో వండుకుంటూ ఊరికి అంటే ఇంటికి ఒక పెద్ద మనిషి ఎట్లనో గ్రామానికి సర్పంచ్ అట్లా. ఈ ఊరి పెద్ద మనిషి బాధ్యత ఎట్లా వహిస్తాడో ఇంటి కుటుంబాన్ని ఎట్లా చూసుకుంటో ఈ సర్పంచ్ అనే వ్యక్తి కూడా గ్రామాన్ని అదే విధంగా చూసుకుంటామని మేము భావిస్తున్నాం అన్న. ఓకే, మీరు సర్పంచ్ ఎట్లా ఉండాలి చెప్పారు, ఎట్లా ఉండొద్దు అసలు? ఎందుకంటే కొంతమంది సర్పంచ్గా గెలిచినాక గ్రామాలను పట్టించుకోలేనటువంటి పరిస్థితి మనం చూసినాం. ఆ ఓటర్స్ బాధపడేటటువంటి సిచ్యువేషన్ చూసినాం. ఎక్కడో వేరే సిటీలలో వెళ్ళి ఉండడం కానీ, సో డిఫరెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎట్లా ఉండొద్దు అసలు సర్పంచ్ అనేవి? చల్లూరు ప్రజలు నన్ను ఇంత ముందుకే చూసినారు. గత 15 సంవత్సరాల ఊళ్ళో అందుబాటులో ఉంటున్నా కాబట్టి ఆ నమ్మకాన్ని చూసుకునే నాకు ఓట్లు వేసారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయను. ఖచ్చితంగా 24 hours చల్లూరులో వండుకుంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండు వారికి ఖచ్చితంగా సేవ చేస్తానని హామీస్తున్నాను. రాజకీయం అంటే డబ్బులతో కూడుకున్నట్టుగా అయిపోయింది ఇప్పుడు ప్రజల్లో. ఎందుకంటే డబ్బులు లేకున్నా మంచి ఎథిక్స్తో కూడుకున్నటువంటి రాజకీయ విలువలు కూడుకున్నటువంటి నాయకులు ఉన్నారు. చాలా మంది బయటకు రాలేకపోతున్నారు ఎందుకంటే డబ్బులతో కూడుకున్నటువంటి రాజకీయం అయింది. సో మీరు దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు రాజకీయం గురించి? అంటే ఈ రోజులో ప్రజల్లో చైతన్యం వచ్చిందన్న. అంటే డబ్బుతో కాకుండా వ్యక్తిని చూసి ఆ వ్యక్తి చేయగలుగుతాడా చేయలేడా అనే ప్రజల్లో ఒక వ్యక్తి అంటే ఆల్రెడీ ఈ సర్పంచ్కి 2 పోటీ చేస్తున్నారు. ఆ వ్యక్తి వేసి ఉంటాడు, ఈ వ్యక్తికి వేయాలి, డబ్బు ముఖ్యం కాదు, మనకు ఊరు డెవలప్మెంట్లు ఎవరు ఉంటారని ఆలోచన చేసే ప్రజలు ఇవాళ ఖచ్చితంగా కొన్ని గ్రామాలలో వ్యక్తిని చూసి కూడా ఓటేసి గెలిపించడానికి కోరుకుంటారు. డబ్బుకు ఈ ప్రజలు విలువని ఇవ్వట్లేదు, వ్యక్తిని చూసే విలువ ఇచ్చి కొన్ని గ్రామాలలో సర్పంచ్గా ఎన్నుకున్నట్టు నాకు అర్థమైంది. ఓకే, ప్రజల్లో ఏ విధంగా మార్పు రావాలి గ్రామాలపైన? ఎందుకంటే ఓటు వేసేటటువంటి కొంతమంది ఆ ప్రలోభాలకు గురై ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి కూడా బ్యాక్ స్టెప్ అయి కొన్ని గ్రామాలలో డబ్బులకి ఇదైపోయి కరెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ని యూజ్ చేసుకోలేకపోతారు. సో ప్రజల్లో మార్పు ఏ విధంగా ఉండాలి? ప్రజల్లో మార్పు అంటే ఖచ్చితంగా రావాలన్నా. అంటే కొన్ని ఊళ్ళలో అంటే ఈ సోషల్ మీడియా లేకపోవడం, అదేవిధంగా యువత ముందుకొచ్చి పెద్దవారికి ధైర్యం చెప్పకపోవడం, కొన్ని ఊర్లలో ఏంటంటే కొంచెం భయభ్రాంతులకు గురై డబ్బులకు లోనై వారు ఏంది లేయాలి డబ్బులు ఇచ్చి ఓటేసి గెలిపిద్దామని కొన్ని ఊర్లలో జరిగింది. అలాంటిది యువత ముందుకొచ్చి చైతన్యం తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తెచ్చినాడు ఆ మార్పు కలుగుతుంది. ఖచ్చితంగా నేను కోరుకునేది ఏంటంటే యువత ముందుకొచ్చి ఈ గ్రామ ప్రజల్లో కొన్ని కార్యక్రమాలు నిర్ణయించి ప్రజలకు చైతన్యపరుస్తూ రాబోయే రోజులలో వ్యక్తిని చూసే ఓట్లు వేయాలి కానీ డబ్బును చూసి ఓటు వేయద్దు అనేది ప్రజలు యువత ముందుకు రావాలని కోరుకుంటున్నాను. సో ఈ రాజకీయాలు పక్కకు పెడితే అసలు బాలనరసింహ గారి కుటుంబ నేపథ్యం ఏంటి, ఏ విధంగా పైకి రావడం జరిగింది? మీ తల్లి తండ్రి గురించి, మీ కుటుంబ నేపథ్యం ఎట్లా ఉండేది అసలు? మేము దాదాపు మాది చిన్న అంటే పేద కుటుంబమే. నేను 1994లో 10th పూర్తయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి ఒక డీసీ మీద కిన్నర్గా పనిచేసుకుంటూ తర్వాత ఆటో డ్రైవర్గా, కారు డ్రైవర్గా ఈ చల్లూరుకు వచ్చిన తర్వాత కొన్ని అన్యాయ కారణం వల్ల పొట్టిమర దగ్గర హోటల్ నడిపించుకుంటూ 4 సంవత్సరాల హోటల్ జీవితంతోనే ముందుకు రావడం జరిగింది. తర్వాత అంచెలంచెలుగా కొంచెం పదిగి చేసుకుంటూ ఈరోజు పిల్లలు కూడా ఆర్థికంగా సెట్ అయినారు. అంటే పిల్లలు జాబ్లో సెట్ అయినారు. నా కష్టాన్ని నమ్ముకొని ముందుకెళ్ళినా కాబట్టి అదే నన్ను కొంచెం తోడుగా నడిపించింది. నేను ఎప్పుడైనా నిత్యం ప్రజల్లో వండుకుంటూ నా పని నేను చేసుకుంటూ సహకారం అయితే చేసినాను. సో తల్లిదండ్రులు ఏ విధంగా గైడెన్స్ చేసేవాళ్ళు? ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకు లైఫ్లో. ఎందుకంటే స్కూళ్ళకి వెళ్ళే వరకు వాళ్ళే మనకు గైడెన్స్, కానీ గురువులైనా ఏదైనా వాళ్ళే మనకి. సో తల్లిదండ్రులు మీకు ఏ విధంగా గైడెన్స్ చేసేవాళ్ళు? ఎందుకంటే సమాజంలో ఒక మంచి ప్లేస్లో ఎదగాలని చెప్పేసి వాళ్ళు గైడ్ చేయడం కానీ, లేని నాలెడ్జ్తో కూడా వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అయినా సరే మనకు సమాజంలో ఎట్లుండాలి, విలువలతో కూడుకున్నటువంటి భవిష్యత్తును మనం తీసుకురావాలి, సమాజంలో రెస్పెక్ట్ఫుల్గా బతకాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది.
సో ఎట్లా మీ నా తల్లిదండ్రులు చిన్ననాటి నుంచి మా నాన్న అంటే చాలా భయం. ఓకే మా నాన్నగారి స్ఫూర్తితోనే ముందుకు వచ్చిన. మా నాయన ఏం చెప్పేవాడంటే అందరితో మర్యాదగా ఉండాలి, ఎప్పుడైనా డబ్బుల విషయంలో కానీ మాట విషయంలో కరెక్ట్ ఉండాలని నాకు చిన్ననాటి నుంచి మా నాయన అనుభవంతోనే ముందుకెళ్ళి అదే స్ఫూర్తి తీసుకొని ఈరోజు ఈ స్థానానికి వచ్చిన. ఓకే. సో మేడం మీ ఎడ్యుకేషన్ ఎట్లా జరిగింది, అసలు మీ విలేజ్ మీ మ్యారేజ్ లైఫ్ గురించి, మీరు ఈ పాలిటిక్స్ అన్ని పక్కకు పెడితే సో మీ ఎడ్యుకేషన్ కానీ ఎట్లా జరిగింది, ఎక్కడ విలేజ్, సో ఎట్లా జరిగింది? మమ్మీ వాళ్ళ కుట్లపల్లి Okay. పెట్టాను. ఎస్. నేను 10th క్లాస్ వరకు చదువుతున్నాను. 2000లో మ్యారేజ్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఆర్థికంగా చాలా ప్యూర్. ఓకే. తర్వాత ఆయన ఆటో నడిపిండు ఇక్కడ, నేను స్టిచ్చింగ్ చేస్తూ ఆయనకు తోడు సపోర్ట్ చేసినారు. సపోర్ట్ చేసిన, అన్ని అర్థం చేసుకుంటూ హార్డ్ వర్క్ చేస్తూ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ మొత్తం మీద కష్టజీవి బాలనరసింహని ఇప్పుడు సర్పంచ్ గారు. ఆయన ఆటో నడిపిండు, నేను ఆయనకు చాలా సపోర్ట్ గా ఉన్నాను. ఓకే. మీ పేరెంట్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా మమ్మీ వాళ్ళు, మా మమ్మీ లేదు ఇప్పుడు. ఓకే. మా మమ్మీ నాన్న బాగా సపోర్ట్ చేసిన, అన్నయ్య, ఇద్దరు అక్క చెల్లి ఉన్నారు. సో ఇప్పుడు సర్పంచ్ గా అయినారు కదా, ఏమంటున్నారన్న మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ప్రతి ఒక్కరు? ఎందుకంటే ఈనాడు గెలుపోవటంలు అనేవి సహజం. సో ఒక రేస్ లో పాల్గొంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ ఉంటాయి. సో 10 మంది పాల్గొంటే అందరు గెలవలేరు. సో ఈనాడు మీరు గెలిచినారు. సో ఎట్లా కుటుంబం కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎట్లా సంతోషం వ్యక్తం చేసిన, సెలబ్రేషన్స్ ఎట్లా జరుపుకున్నారు? మా కుటుంబంలో ఫస్ట్ టైం నేను ముందుకొచ్చి సర్పంచ్గా పోటీ చేస్తున్నప్పుడు కొంచెం అంటే ఉన్న విలేజ్ పరిస్థితులను పట్టుకొని తల్లిదండ్రులు కూడా సంతోషపడ్డారు. ఎందుకంటే నిత్యం అందుబాటులో ఊరుకుంటూ ఏదో కొంచెం సేవ చేస్తున్నావు కాబట్టి ఈ అందరూ కూడా చల్లుల్లో కూడా ఖచ్చితంగా మీ కొడుకు అయితేనే బాగుంటుందనే జనాలలో మాడుకున్న మాట విని మా ఫాదర్ కూడా వచ్చి నిలబడుతూ కొంచెం ప్రోత్సహించి వాళ్ళు కూడా ఇలా గెలుపులో ముఖ్య పాత్ర పోషించి వారు కూడా గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. ఫ్రెండ్స్ అయితే ఇక చాలా సంతోషంగా ఉన్నారు. అంటే నాతో తిరిగిన వాళ్ళందరూ అనుకొని మాకు రాకున్న అవకాశం మీకు వచ్చింది, మీ ఎన్నంటూ ఉండి నిన్ను గెలిపించి ఊరికి డెవలప్మెంట్ చేయాలన్న కోరికతోనే ముందుకు వచ్చిన కాబట్టి వారికి కూడా నా ఎన్నుకుంటే సపోర్ట్ చేసి ఈ చల్లూరు గ్రామాన్ని ఒక ప్రత్యేక గ్రామంగా తీర్చిదిద్దాలనే మా ఫ్రెండ్స్ సహకారంతో కూడా నేను కొంచెం ముందుకు రావడం జరిగింది. నా ఫ్రెండ్స్ కూడా కొందరు ఆర్థికంగా సెట్ అయ్యారు. వాళ్ళ సహకారం తీసుకొని కూడా స్వచ్ఛందంగా ఊరిని డెవలప్ చేస్తానని నేను హామీస్తున్నాను. సో ఈనాడు ఈ చల్లూరు గ్రామంలోన ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలి, ఖచ్చితంగా చేస్తానని మాటిస్తున్నారు. సో ముఖ్యంగా మీరు గెలవడానికి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ పట్టుకుమ్మలైనటువంటి కార్యకర్తలు చాలా ఇంపార్టెంట్. సో ఆ కార్యకర్తల బలం లేని పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే ఈనాడు ఏది చేయాలన్నా కార్యకర్తలు చాలా ముఖ్యం. జెండాలు మోయాలన్నా, జేజేలు కొట్టాలన్నా ఈనాడు మీకు వాళ్ళందరి సపోర్ట్ కాంగ్రెస్ నాయకులది కానీ ఈనాడు పార్టీలకు అతీతంగా ఏదైతే మీరు సేవలు చేసినటువంటి వాళ్ళు గుర్తించుకొని కూడా మీకు సపోర్ట్ చేయడం జరిగింది కదా. సో ఈ కార్యకర్తల గురించి, మీకు సపోర్ట్ చేసినటువంటి యువత గురించి కానీ గ్రామ ప్రజలకు అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? చల్లూరు గ్రామంలో 10 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉన్నందుకు ప్రతి యువకులు ముందుకొచ్చి పార్టీలకు అతీతంగా నాకు వెన్నంటూ ఉండి నా తోడు ఉండి ఈ 10 రోజులు వాళ్ళు కూడా రాత్రింబాళ్ళు కష్టపడి ప్రతి ఒక్క డోర్ టు డోరు తిరిగి వాళ్ళకున్న అనుభవంతో ప్రజలు చైతన్యపరిచి ఈ వ్యక్తి అయితేనే బాగుంటుంది, ఈ వ్యక్తితో అయితేనే మన ఊరు డెవలప్మెంట్ అయితేనే యువత చాలా ప్రోత్సహించి చల్లూరు గ్రామ ప్రజల చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకు ఒక నమ్మకాన్ని కల్పించి యువత నాకు ఓట్లు వేయించి నందుకు ప్రత్యేకంగా యువతకు ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్త కానీ ఊర్లో ఉన్న పార్టీలకు అతీతంగా నాకు సహకారం అందించి ఇవ్వాలన్న గ్రామ సర్పంచ్ ఎన్నికలకు యువతకు ఖచ్చితంగా వారి ఇచ్చిన మాటకు వమ్ము చేయకుండా వారి సహకారంతో గ్రామ పంచాయతీని చాలా డెవలప్మెంట్ చేయడానికి అందరు సహకారం తీసుకొని ముందుకెళ్తాం. సో వార్డ్ మెంబర్గా ఉన్నారు, సర్పంచ్ అయినారు. సో నెక్స్ట్ ఎట్లా చూసుకోవచ్చు మేము ఇంకా రూపా బాలనరసింహ గారిని మిమ్మల్ని ఇంకా, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఎదగాలని చెప్పేసి అనుకుంటారు రాజకీయ పరంగా ఏది ఉన్నా సరే. సో నెక్స్ట్ ఆలోచన ఏంటి అసలు మీది? ఇచ్చిన అవకాశాన్ని 5 సంవత్సరాలు వమ్ము చేయకుండా ఫస్ట్ మేము చల్లూరు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఆలోచిస్తా. నెక్స్ట్ అనేది ఫర్దర్ అన్న నాకు ఈ అవకాశం వచ్చినాక మా ఊరిని డెవలప్ చేసి నా వెనుకున్నోళ్ళను ముందుకు తీసుకెళ్లి వారికి ఏమైనా అవకాశం కల్పించి నేను చేదోడుగా ఉండి వారు గెలిపించే పాత్ర పోషిస్తా. కానీ నాకు ఇంకొకసారి సర్పంచ్గా పోటీ చేయాలని అవకాశం వచ్చినా నేను ఖచ్చితంగా చెయ్యను. ఎందుకంటే ఈ అవకాశాన్ని ఇంకొకరు కల్పిస్తా తప్ప నేను ఇంకొక పదవి గురించి ఆలోచించను. ఏ విధంగా అయితే ఊరు డెవలప్మెంట్తో నా సహకారం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు గతంతో పోల్చుకుంటే బీఆర్ఎస్ 10 టర్మ్స్ రూల్ చేసింది గ్రామాలని, తెలంగాణ రాష్ట్రాన్ని. సో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు ఉన్నారు. సో అప్పటికి ఇప్పటికీ చేంజెస్ ఎట్లా ఉన్నాయి? గొంగిడి సునీత వర్సెస్ బీర్లాలే అంటే మీరు ఏం చెప్తారు? ఐలన్న గారు కొంచెం ఎమ్మెల్యే కాకుండా అన్న తమ్మి అన్న ప్రేమతో ఉంటుంది. సునీత అనటామే కొంచెం వ్యక్తికి దూరంగా ఉండి మాట్లాడేది.
ఇప్పుడు అన్నగారు ఉన్నాడు, కారు తీసుకొని వెళ్తుంటే కూడా తమ్మి అని ఆపి 5 నిమిషాలు మాట్లాడతాడు. ఆ సున్నిత భావాలు లేవు కాబట్టి అన్నగారితోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని నేనైతే అనుకుంటున్నాను. ముఖ్యంగా సమస్యలు ఏదొచ్చినా స్పందించేటటువంటి ఎమ్మెల్యే అంటారు. ఎందుకంటే ఈనాడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ విప్గా డిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఎట్లా చూస్తూ ఉన్నారు దీన్ని? కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన పదవిలో ఉన్న మన ఐలన్న గారు విప్గా ఉన్నాడు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి డిస్టిక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. రేవంత్ అన్న కానీ కొమరెడ్డి వెంకరెడ్డి కానీ అందరికీ దగ్గరలో ఉండి కొంచెం ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అందరికీ అందుబాటులో ఉండి ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉందని తెలుసుకొని ముందు స్పందించే వ్యక్తిగా మన ఐలన్న ఉన్నాడు. కాబట్టి ఆ అన్న సహకారంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. లాస్ట్ టైం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు సునీత ఆమె సలాబాల కోసమే వాడుకుంది తప్ప ఈ అంటే విలేజ్లను పట్టించుకొని ఏ విలేజ్లో ఏమో అవగాహన ఉందో మాకు తెలియదు. అన్నగారు నిత్యంలో ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ఏ ఊర్లో ఏ సమస్య ఉందని ముందుగా స్పందించే వ్యక్తిగా ఐలన్న గారు ఉన్నాడు కాబట్టి ఆయన సహకారంతో గ్రామాల అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. సో ఈనాడు ఏదైతే చెరువులలోకి బైలింగ్స్ ఇవ్వకుండా ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో ఏదైతే వ్యవసాయదారులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. సో బీర్లైలేగా రావడంతో కట్టెలు దింపేసి కానీ మోటార్లు పెట్టి కానీ ఈనాడు నీళ్ళైలేగా ఇండ్లైలేగా పేరు రావడం జరిగింది. ఎట్లా చూస్తున్నారు రైతన్నలకి? ఒక రైతు బిడ్డ నుంచి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి బీలైలే గారు రైతులకి ఇన్ని చేయడం మీరు ఎట్లా చూస్తున్నారు? ఐలన్న గారు గెలిచిన వెంటనే మన గోదావరి జలాలను దుర్వినియోగమైన వాటర్ను గ్రామాలకు వ్యవసాయానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ దృష్టిలో ఉన్న మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మా ఆలేరు కాన్స్టిట్యూన్సీలో వాటర్ ప్రాబ్లం ఉన్నది, ఆ వాటర్ అంతా గోదావరి జలాలను తీసుకొచ్చి ప్రతి గ్రామంలో చెరువులు నింపుకుంటూ ప్రతి గ్రామంలో ఎక్కడైతే వాటర్ ఉందో ఎక్కడ ఏ చెరువు నింపాలనే కొంచెం అవగాహనతో ముందుకెళ్ళి ఈ గత 2 సంవత్సరాల నుంచి ప్రతి చెరువు నింపుకుంటున్నందుకు రైతులకు కూడా సంతోషంగా ఉంది. ఆ వాటర్తోని పొలాలు కూడా పండి ఎక్కువ పంటలు పండిస్తున్నారు. ఆ సంతోషాన్ని రైతులు కూడా ఐలన్న గారి దృష్టికి తీసుకెళ్ళింది. ఐలయ్య గారు కూడా ఎమ్మెల్యే కాకుండా నీళ్ళ ఐలయ్యగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ప్రతి గ్రామంలో చెరువు నింపి ఈ 2 సంవత్సరాలు ఆలేరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న 100 గ్రామాలకు వాటర్ సమస్య లేకుండా తీర్చిదిద్దినందుకు మన ఐలన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో ఒక మాటలో చెప్పాలంటే బీలైలయ్య గారి గురించి మీ మనస్సాక్షిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐలన్న గారు అంటే నిత్యం ప్రజల్లో ఉండి సమస్యలు త్వరగా పరిష్కరిస్తాడు అనే నమ్మకాన్ని మేము అనుకుంటున్నాము. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? రూపా బాలనరసింహ గారు అంటే ఏంటి? ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజలకు మేము అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చడానికే నిత్యం అందుబాటులో ఉంటాం. ఓకే. సో చూస్తున్నారు, ఇది మనం చూస్తున్నాం ఈరోజు రాజపేట మండల్ చల్లూరు గ్రామంలో రూపా బాలనరసింహ గారు ఖచ్చితంగా ఈనాడు ప్రజాక్షేత్రంలో ఉండి ఎన్నో సంవత్సరాలుగా అవకాశాల గురించి గ్రామంలో సర్పంచ్గా సామాన్య వ్యక్తిగా ఉండేదానికంటే ఎన్నో సమస్యలు పరిష్కరించడం ఒక సర్పంచ్గా అవకాశం వస్తే ఈనాడు ప్రజలు గెలిపించినారు కాబట్టి గ్రామం పైనే ఫోకస్ పెడుతూ గ్రామ అభివృద్ధికి ఓట్లే వేసినటువంటి బాధ్యత మీది, గెలిపించినటువంటి బాధ్యత అనేది గ్రామం అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత మాది అంటూ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఈ 5 ఏళ్ల పీరియడ్ గ్రామ ప్రజలందరూ సహకరించి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఏ సమస్యలు వచ్చినా ఈనాడు సర్పంచ్గా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి గ్రామ అభివృద్ధి పైనే ఫోకస్ చేస్తూ నిధులు తీసుకురావడానికి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు ఖచ్చితంగా హామీ ఇచ్చినారు. నిధులకు ఏ విధంగా సంకోచించొద్దని. సో మొత్తానికి గ్రామ అభివృద్ధి శరవేగంగా జరగాలి. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా దాన్ని 5 ఏళ్ల పీరియడ్ కంప్లీట్ చేయాల్సిందిగా మేము కూడా కోరుతాం. సో మీ గ్రామ ప్రజలందరి మద్దతు వారికి ఉండాల్సిందిగా మేము కూడా కోరుతాం. కెమెరామ్యాన్ అజయ్తో కృష్ణ.